ప్రకటన గ్రంథము 13:15లో ఇలా వ్రాయబడింది. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాటలాడునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారమియ్యబడెను. మీరు దీనిని స్పష్టంగా విన్నారా? ఒక మాటలాడే విగ్రహం. ఎవరి విగ్రహం? మృగము యొక్క విగ్రహం. మృగము ఎవరు? క్రీస్తు విరోధి. వాడు నేనే క్రీస్తును, నన్నే ఆరాధించండి అని చెప్పుకుంటాడు. 2 తెస్సలోనికేయులకు 2:4 ప్రకారం ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో దానినంతటినీ ఎదిరించుచు, దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనుపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనక ఏ విధముగానైనను ఎవ్వడునూ మిమ్మును మోసపరిచినీయకుడి. ప్రజలు ఇప్పటికే మాటలాడని విగ్రహములను ఆరాధిస్తున్నారు. అయితే ఆ విగ్రహం మాట్లాడితే ప్రజలు ఆశ్చర్యపడతారు, ఆకర్షితులవుతారు, నమ్ముతారు. ఇలా వారు సాతాను ఉచ్చులో పడిపోతారు. క్రీస్తు విరోధిని క్రీస్తుగా భావించి ఆరాధిస్తారు. మన ప్రభువైన యేసుక్రీస్తు హెచ్చరించారు. అబద్ధ క్రీస్తులు మరియు అబద్ధ ప్రవక్తలు లేచి సాధ్యమైతే ఎన్నుకోబడిన వారిని కూడా మోసగించుటకు గొప్ప సూచనలు, అద్భుతాలు చేయుదురు. మత్తయి 24:24. ప్రతి అద్భుతము దేవుని నుండి కాదు. ప్రతి సూచన సత్యము కాదు. మోసం శక్తివంతంగా కనిపిస్తుంది, నమ్మదగినదిగా ఉంటుంది, దైవస్వరూపమై కనిపిస్తుంది. కాని సత్యము అద్భుతాలలో లేదు. సత్యము క్రీస్తులోనే ఉంది. జాగ్రత్తగా ఉండండి. వాక్యములో నిలిచి ఉండండి. మోసపో